దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ప్రభువు మనలను ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి ఈ సమయమును బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రికాలం వేళ కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పక్షముగా ఈ ఆరాధన ద్వారా స్తుతి మహిమ ప్రభువునకు చెల్లునట్లుగా మీకు వందనాలు తెలియజేస్తున్నా. పరిశుద్ధ గ్రంథములో మనం వింటున్న మాటలను బట్టి యేసు ప్రభు వారిని మనము రక్షకునిగా అంగీకరించిన దగ్గర నుండి ప్రతి ఆత్మ సంబంధమైన క్రైస్తవునికి 3 విషయాలలో నిరీక్షణ అనేది ఉంటుంది. ప్రతి క్రైస్తవుడు రక్షింపబడిన తరువాత అతడు ఆత్మ సంబంధిగా ఉంటే, అతడు ఆత్మీయతలో ఎదుగుతూ ఉంటే ఉండే నిరీక్షణ ఏమిటి అని అంటే, నెంబర్ 1, ప్రభువు పెండ్లి కుమారుడుగా వస్తున్నాడు, సంఘము పెండ్లి విందుకెత్తబడుతుంది అన్న నిరీక్షణతో బ్రతుకుతాడు. నేను పెండ్లి విందుకు ఎత్తబడాలి, పెండ్లి విందులో ప్రభువుతో పాలిభాగస్తున్నవ్వాలి అన్న నిరీక్షణ ఉంటుంది. రెండవది, 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది, దానిలో నేనుండాలి అన్న నిరీక్షణ ఉంటూ ఉంది. మూడవది, ప్రభువుతో ఎల్లప్పుడూ జీవించున్నట్లుగా ఆయనతో నాకు వివాహ సంబంధం ఏర్పడుతుంది, పరమ తండ్రితో నేను నిత్యరాజ్యములో ఎల్లప్పుడూ కూడా నివాసము చేస్తాను అన్న నిరీక్షణ ప్రతి ఆత్మ సంబంధమైన క్రైస్తవుడు కలిగి ఉంటాడు. ఈ రాత్రి మనము క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనలో ఎవరుంటారో వారు ఏం చేస్తారు అనే 2 విషయాలు మనం ధ్యానం చేద్దాం. 1000 ఏండ్ల పరిపాలన కొరకు మనమంతా నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాం. ఖచ్చితముగా భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన జరగబోతుంది అని వాక్యమును బట్టి విశ్వసిస్తున్నాం. ఎప్పుడు అని అంటే, సంఘం ఎత్తబడిన తరువాత 7 ఏండ్ల మహాశ్రమల కాలం గతించిన తరువాత యేసు ప్రభువారు రారాజుగా ఈ లోకానికి వచ్చి ఈ లోకనాథుడైన అపవాదితోనూ లోకాన్ని ఏలుబడి చేస్తున్న రాజకీయ నాయకుడైన నియంతతోనూ మత ప్రవక్త అనబడుతున్న మరొక వ్యక్తితోనూ ఈ ముగ్గురితో వీరితో ఏకీభవించిన దేశాలతో దేశ ప్రజలతో యుద్ధము చేసి ఈ లోకాన్ని ఆయన తన చేతిలోనికి తీసుకుంటాడు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ లోకం ఎవరి చేతిలో ఉంది అంటే అపవాది చేతిలో ఉంది. అందుకే ప్రభువు అతన్ని ఏమని సంబోధించాడు అంటే, లోకనాథుడు. అతడు లోకాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఏలుబడి చేస్తున్నాడు. యేసు ప్రభు వారితో మాట్లాడినప్పుడు, నేను ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నానో ఈ లోకాన్ని వారికిచ్చే అధికారము నాకుంది, నీవు నాకు నమస్కారము చేస్తే నీకిస్తాను అని ప్రభుతో మాట్లాడాడు అపవాది. గనుక యుద్ధము జరిగిన తరువాత అపవాదిని గెలిచి అపవాదిని 1000 ఏండ్లు అగాధములో పడవేస్తాడు. సంకెళ్ళ చేత బంధించి అపవాది 1000 సంవత్సరములు అగాధములో ఉంటాడు. అదే 1000 సంవత్సరములు వాడు భూమి మీద ఉండడు గనక అబద్ధం ఉండదు. కారణం, అబద్ధానికి జనకుడు వాడు గనక, తండ్రే బంధించబడ్డాడు గనుక అబద్ధం ఉండదు. మోసపు క్రియలు ఉండవు, దుష్ట కార్యములు ఉండవు. గనుక
ఆ 1000 సంవత్సరములను యేసు ప్రభువారు యెరూషలేముని ఆయన సింహాసనముగా చేసుకొని అక్కడ నుండి సర్వలోకాన్ని, ప్రపంచాన్ని ఆయన రారాజుగా ఏలుబడి చేస్తాడు. ఆ ఏలుబడిలో ఆయనతో ఉండేది ఎవరు, వాళ్ళు చేసే కార్యములేమిటి అనేవి మనము తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథములో వ్రాయబడిన ప్రతి మాట వాస్తవమైనది, ఏది కూడా కల్పితమైనది కాదు. ఇది మనుషుల ఆలోచనను బట్టో ఇచ్చను బట్టో వ్రాయబడినది కాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత తన యొక్క భక్తులైన వారితో దేవుడు వ్రాయించిన ఏకైక గ్రంథము బైబిలు గ్రంథం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం. సేవకులు మాత్రమే చదవండి బైబిల్, విశ్వాసులు ఎవరు చదవద్దు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. చాలు. పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలలో ఆఖరి పుస్తకము ప్రకటన గ్రంథం. ఈ పుస్తకములో భవిష్యత్ కాలానికి సంబంధించిన ఎన్నో సంగతులను దేవుడు అపోస్తులుడైన యోహాను గారికి ప్రత్యక్షపరచగా ఆయన ఆత్మపూర్ణుడై ఆయన వ్రాసి మన కొరకు దీన్ని అందించాడు. దీనిలో ఉన్నటువంటి చాలా విషయాలు అలంకార భాషగా వ్రాయబడినవే. అంటే ఒక వ్యక్తి స్వభావాన్ని సూచించేటట్లుగా, ఒక వ్యక్తి యొక్క గుణగణాలు తెలిపేటట్లుగా మరొక దానితో పోల్చి మాట్లాడేది అలంకార భాష. ఉదాహరణకు అలంకార భాష అంటే ఎలా ఉంటుందో మీకు అర్థం అవడానికి మాట జ్ఞాపం చేస్తా. బాప్తిస్వం ఇచ్చి యోహాను యోర్దానులో బాప్తిస్వం ఇస్తూ ఉంటే యేసు ప్రభువారు బాప్తిస్వం పొందడానికి గలిలయ నుండి బయలుదేరి ఆయన యోర్దానుకు వచ్చాడు. వచ్చినటువంటి ఆ ప్రభువుని ఈ బాప్తిస్వం ఇచ్చి యోహాను చూచాడు. పరిశుద్ధాత్మ దేవుడు యోహానుకి బయలుపరిచాడు. ఆయనే రేపు మీ కొరకు చనిపోబోయేది, ఆయనే మెస్సయ్య అని బయలుపరిచాడు. అందుకు ఇప్పుడు బాప్తిస్వం ఇచ్చి యోహాను ఆత్మపూర్ణుడై ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యేసు ప్రభువుని చూచి ఆయన మాట్లాడాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభువు గొర్రెపిల్ల మనిషి కదా, మరి మనిషిని గొర్రెపిల్లగా ఎందుకు చెప్పాడు అంటే అది అలంకార భాష. అంటే గొర్రెపిల్ల లాంటి సాధుత్వము, గొర్రెపిల్ల వలె పాప పరిహారార్థ బలిగా ఆయన మరణించబోతున్నటువంటి ఉద్దేశము, గొర్రె పిల్ల ఏ రీతిగా మానవాళి పాపాన్ని ఊరి వెలుపటకు మోసుకొని పోతుందో ఆ రీతిగా మోసుకొని పోయే స్వభావము కలిగిన వాడు అని యేసు ప్రభు వారిని అలంకార భాషగా గొర్రెపిల్ల అని సంబోధించాడు. కనుక ప్రకటన గ్రంథములో మనుషులను కానీ లేక కొన్ని విషయాలను కానీ అలంకార భాషగా వాడిన సందర్భాలు మనం చూస్తాం. ఈ ప్రకటన గ్రంథం అనేది 7 అనే సంఖ్య మీద కట్టబడిన పట్టణము వలె కనపడద్ది. 7 అనేటువంటి పదం అనేక పర్యాయాలు
ప్రకటన గ్రంథములో మనకి దస్సులవుతాయి. 7 ఆత్మలు కలిగినవాడు, 7 కన్నులు కలిగినవాడు, 7 కొమ్ములు కలిగినవాడు, 7 దీపవృక్షములు కలిగినవాడు, లేక 7 యొక్క పాత్రలు, 7 బూరలు, ఇలాగున 7 అనే పదం అనేక పర్యాయాలు కనబడుతుంది. 7 అనేది దేవుని యొక్క శ్రేష్టమైన సంఖ్య. దేవుని లేఖనములో ఇప్పుడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం. ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, ఈ మొదటి పునరుద్ధానములో పాలు పొందిన వారు ధన్యులు అని చెప్పాడు. వీరు ఎలాంటి వారు అంటే పరిశుద్ధులనై ఉంటారు అని చెప్పాడు. 3వది, ఇట్టి వారి మీదకి 2వ మరణమునకు అధికారము లేదు అన్న విషయాలు చెప్పాడు. జాగ్రత్తగా గమనించాలి. ఒక సమూహాన్ని గూర్చి ఈ మాటలు తెలుపబడుతున్నాయి. ఒక జన యొక్క సాంద్రతను గూర్చి ఈ మాటలు రాయబడ్డాయి. వీరు ఎవరు అని అంటే, నెంబర్ 1, మొదటి పునరుద్ధానములో పాలివారు. నెంబర్ 2, వీరు ధన్యమైన జీవితము కలిగిన వారు. నెంబర్ 3, వీరు పరిశుద్ధులు అయిన వారు. నెంబర్ 4, వీరి పైన మరణం, 2వ మరణానికి, అంటే మరణాలు 2 ఉన్నాయి అని మనకు క్లియర్ అవుతుంది. 2వ మరణానికి వీరి పైన అధికారము లేదు. అలాగునే నెంబర్ 5, వీరు దేవునికిని, అంటే సృష్టికర్త అయిన తండ్రికిని, గొర్రెపిల్ల అయిన క్రీస్తుకును యాజకులు. ఆఖరిగా 6వది, వీళ్ళు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్య పరిపాలన చేస్తారు. అంటే వీరిని గూర్చి ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పబడ్డాయి? 6 మాటలు చెప్పబడ్డాయి. ఎన్ని మాటలు చెప్పండి ఇప్పుడు ఏంటి? నెంబర్ 1, మొదటి పునరుద్ధానములో పాలివారు. 2వది, ధన్యమైన జీవితం కలిగిన వారు. నెంబర్ 3, పరిశుద్ధత కలిగిన వారు. నెంబర్ 4, 2వ మరణమునకు వీరి పైన అధికారము లేనివారు. నెంబర్ 5, దేవునికిని క్రీస్తుకును యాజకులైన వారు. నెంబర్ 6, క్రీస్తుతో కూడా రాజ్యము చేయువారు. రైట్. ఇప్పుడు ఈ ఎవరు అనేది మనం జాగ్రత్తగా కొద్ది నిమిషాలు మనం విందాం. 1000 ఏండ్ల పరిపాలన ఎప్పుడు జరుగుతుంది అనంటే, ప్రపంచములో హర్ మెగిద్దోన్ అనే యుద్ధము జరిగిన తరువాత ఇప్పుడు చాలామంది ప్రపంచములో అన్వేషణ ఏమిటంటే, ఇస్రాయేలునకు, ఇరానునకు, హిజ్బుల్ అనబడుతున్నటువంటి తీవ్రవాదులకు యుద్ధం జరుగుతుంది గనక ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమో అని భయపడుతున్నారు. ఇవాళ ప్రపంచములో అనేక మంది మేధావులు కానీ, శాస్త్రవేత్తలు కానీ, చాలామంది ఇప్పుడు ఆలోచన కానీ, చూపు కానీ ఏమిటంటే, ఈ యుద్ధం దేనికి దారి తీస్తుందో, ఇది ఏమవుతుందో అని చెప్పి గందరగోళములో పడిపోయారు. కొంతమంది అయితే ఇది ఆఖరి యుద్ధమని, ఇది 3వ ప్రపంచ యుద్ధమని రకరకాలుగా చెబుతున్నవారు ఉన్నారు. అయితే యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు. ఏమనంటే, నా రాకడకు ముందు యుద్ధాలు జరుగుతాయి గనుక మీరేమీ కలవరపడవద్దు. చూడండి వాక్యాన్ని, మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోవుదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి.
ఇవి జరగవలసి ఉన్నవి చాలు. దేవుని లేఖనములో వ్రాయబడిన శ్రేష్టమైన మాట ఏమిటి అని అంటే, నా రాకడకు ముందు యుద్ధాలు జరుగుతాయి, ఇవి జరగాలి. అయితే మీరు యుద్ధాలను చూచినప్పుడు కలవరపడకుండా మీ హృదయాలను చూసుకోండి, మీ హృదయాలను చూసుకోండి. అంటే మనుషుల హృదయాలలో ఏం కలుగుద్ది అంటే కలవరం కలుగుద్దట. యుద్ధాలు జరుగుతున్నాయి, ప్రపంచానికి నాశనం వచ్చిందేమో, ఇక ప్రపంచం అయిపోతుందేమో అని చెప్పి మనుషులు కలవరపడతారు. అయితే ప్రభు అంటాడు, మీరు ఇలాంటి జరిగినప్పుడు అన్యజనుల వలె మీరేమీ కలవరపడద్దు, మీరేమి కూడా కలవరపడద్దు. ఎందుకంటే నా రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయి, నా రాకడకు ముందు ఇవన్నీ కూడా జరుగుతాయి. కనుక దేవుని లేఖనాన్ని బట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం ఆఖరి యొక్క యుద్ధముగా మారే అవకాశము లేదు. లేఖనాలను బట్టి ఇంకా కొన్ని సంగతులు దైవ గ్రంథమును బట్టి జరగవలసినవి ఉన్నాయి. అవి జరిగినప్పుడు, లేఖనం నెరవేరినప్పుడు ప్రపంచం మూడవ యుద్ధం, అనగా ప్రపంచం యొక్క మూడవ యుద్ధం, హర్మెగిద్దోను యుద్ధం జరుగుతుంది. అప్పుడు యేసు ప్రభువారు ఒలీవల కొండ మీద నుండి ఏ రీతిగా ఎత్తబడ్డాడో అదే రీతిగా మనుష్య కుమారుని రూపము కలిగిన వాడిగా ఆయన దిగి వస్తాడు. ఆయన దిగి వచ్చినప్పుడు ప్రపంచమంతా కూడా యెరూషలేమునకు శత్రువుగా మారుతుంది. యెరూషలేము ఏకాకి అవుతుంది. దానిని చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ ఆయన ఒక మత్తు పాత్రగా చేస్తాడు. అప్పుడు ప్రపంచములో ఉన్న దేశాలన్నీ కూడా దేవునికి వ్యతిరేకముగా నిలబడి, ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా నిలబడి వారిని నాశనము చేయాలి అని వారు కంకణము కట్టుకుని యుద్ధము చేయడం ప్రారంభిస్తారు. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము చూడండి. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్న శత్రువులు యెరూషలేమును ముట్టడి వేయగా అది యూదా మీదికిని వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును చాలు. అనగా రాబోవు దినములలో యెరూషలేము చుట్టూ ఉన్న దేశాలన్నిటికీ ఒక బరువైన రాయిగా మారిపోద్ది. అందుకని యెరూషలేముని మొత్తం రాజ్యాలన్నీ చుట్టుముట్టేస్తాయట. లూకా సువార్త 21వ అధ్యాయము 20వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయము 20వ వచనం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమాయి ఉన్నదని తెలుసుకొనిడి చాలు. అనగా యెరూషలేముని దండ్లు అనగా సైన్యాలు చుట్టుముడతాయి, అప్పుడు నాశనం దానికి వస్తుందని మీరు తెలుసుకోండి. నా రాకడకు జరిగే సూచనలు ఇవి అని ప్రభువు మాట్లాడారు. అయితే ప్రభువు లేఖనములు నెరవేరినప్పుడు ఆయన ఒలీవల కొండ మీదకు దిగి వస్తాడు. అనగా ఆయన ఎత్తబడినప్పుడు 2 వ్యక్తులు వచ్చి ఏ మాట ప్రవచన రూపముగా చెప్పారో అది నెరవేర్పు జరుగుద్ది. అపోస్తులుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. అపోస్తులుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చు కొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని చెప్పాను. అనగా యేసు ప్రభువు ఒలీవల కొండ మీద నుండి ఆయన వెళుతూ ఉన్నాడు. అందరూ కూడా ఆశ్చర్యముగా ఆయన్ని చూస్తూ ఉన్నారు.
ఈ లోపల ఒక మేఘం వచ్చి వాహనం వలె ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయింది. వీళ్ళు ఆశ్చర్య శక్తులై చూస్తున్నారు, ఎందుకంటే ఇంతకుముందు ఈ అనుభవం లేదుగా వాళ్ళకి. అప్పుడు ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలబడి వాళ్ళతో మాట్లాడుతున్నారు. గలిలయ ప్రజలారా, ఎందుకు ఇలా చూస్తున్నారు మీరు? మీ యొద్ద నుండి యేసైతే వెత్తబడి ఎడుతున్నాడో ఆ యేసే అదే రీతిగా మరలా తిరిగి మీ దగ్గరికి వస్తాడు. ఆ లేఖనం నెరవేర్పు 7 ఏండ్ల మహాశ్రమల కాలం అయిన తరువాత జరుగుద్ది. ఏ ఒలివల కొండ మీదకి వెళ్ళాడో ఆ ఒలివల కొండ మీదకు ఆయన దిగొచ్చినప్పుడు ఆ కొండ మధ్య భాగములో పగిలిపోయి సగము కొండ ఉత్తరానికి జరుగుద్దట, సగము కొండ దక్షిణానికి జరుగుద్దట. అంటే కొండ రెండుగా చీలిపోయి మధ్యలో పెద్ద లోయ ఏర్పడి అటు రెండు పెచ్చులైపోయి ఒక పెచ్చు ఉత్తరానికి ఒక పెచ్చు దక్షిణానికి జరిగితే మధ్యలో విశాలమైన లోయ ఏర్పడుతుంది. ఆ లోయలో యుద్ధం అనేది జరుగుతుంది. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. చాలు అనగా దేవుని లేఖనమును బట్టి ఆయన 2వ పర్యాయం భూమి మీదకి వస్తాడు. అప్పుడు ఆయన ఒలీవ కొండ మీదకు దిగుతాడు. ఒలీవ కొండ పగిలిపోతుంది, మధ్యలో విశాలమైన లోయ ఏర్పడుతుంది. కనుక ఇప్పుడు యుద్ధము అనేది ఆ లోయలో జరుగుతుంది. కనుక దేవుని లేఖనాలను బట్టి యేసు ప్రభువారు రారాజుగా వచ్చి ఈ యుద్ధము చేస్తాడు. యుద్ధములో అపవాదితో ఏకీభవించిన వారందరూ చనిపోతారు. వారిలో 2 మాత్రమే ప్రాణాలతో పట్టుకొని అగ్ని గంధకములు గల గుండములో ప్రాణాలతో పడేస్తాడు. ఎవరు వాళ్ళిద్దరు అనంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయములో 1వ వచనములో ఉన్న క్రూర మృగము, 11వ వచనములో ఉన్న మరొక మృగం, వీళ్ళిద్దరు వ్యక్తులు. మృగాలు అని వాడాడు కానీ అవి మృగాలు కాదు, మనుషులే వాళ్ళు. వాళ్ళ యొక్క గుణగణాలను మృగాల రూపములో వర్ణించాడు. అంటే ఆ యొక్క మనుషులు ఎలాగుంటారు అంటే ఈ మృగాలకున్నటువంటి గుణాలు కలిగిన వారిగా ఉంటారు. కనుక ఇప్పుడు ప్రకటన 13వ అధ్యాయం 1వ వచనములో ఉన్న క్రూర మృగం ప్రపంచాన్ని ఏలటానికి రాబోతున్న నియంత. అతడు అపవాది అధికారమును పుచ్చుకొని అధికార బలము చేత ప్రపంచాన్ని సాతాను పక్షముగా ఏలుబడి చేస్తాడు. 2వది ప్రకటన 13:11లో ఉన్న మృగం మత ప్రవక్త. అనగా రాబోవు దినములలో ఒక మతం అనేది క్రొత్తగా ప్రారంభించబడుతుంది. నేను గత కాలములో కూడా చెప్పా, అమెరికాలో మతాన్ని క్రొత్తదాన్ని స్థాపన ప్రారంభించారు. దానిలో ముస్లిమ్సు, ఇస్రాయేలీలు, క్రైస్తవులు కలిపి 3 విధానాలుగా దానిలో పాలు పంచుకున్నట్టుగా దాన్ని రెడీ చేశారు అని గత కాలములో నేను మీకు జ్ఞాపకం చేశాను న్యూస్ను బట్టి. అయితే రాబోవు దినములలో భూమి మీద ఒక క్రొత్త మతం ఏర్పడుద్ది. కారణం ఏంటి అంటే ఇప్పుడున్న మతాలలో గొడవలు అవుతున్నాయి, విమర్శలు అవుతున్నాయి, కొట్టుకు చస్తున్నారు. గనక ప్రపంచం శాంతిగా ఉండాలి అంటే మతాల గొడవ ఉండకూడదు, అన్ని మతాలు ఒకటే అన్న రీతిగా ఒక ఎజెండాను రూపుదిద్ది దానికి ఒక ప్రవక్తను ఏర్పాటు చేస్తారు. కనుక ఈ మత ప్రవక్త, ఈ నియంత ఇద్దరు కూడా అపవాది చేత నడిపించబడతారు. గనుక వీళ్ళిద్దరిని
పట్టుకొని ప్రాణాలతోనే నరకములో పడేస్తాడు దేవుడు. నరకం అప్పుడే ఓపెన్ అవుద్ది. ఇప్పటివరకు నరకం ఓపెన్ అవలా, ఎవరు నరకానికి పోలా, పాతాళానికి వెళ్ళారు. పాతాళము వేరు, నరకము వేరు, పరదైషి వేరు, పరలోక రాజ్యము వేరు. కనుక లేఖనమును బట్టి ఆ యుద్ధం అయిపోయినప్పుడు సంకెళ్ళ చేత అపవాదిని బంధించి అగాధములో పడేస్తారు. అగాధము అనేది భూమి క్రింద ఉంది, భూమి క్రింద ఉంది. గుర్తుపెట్టుకోండి, భూమి క్రింద ఇప్పుడు ప్రస్తుతానికి 3 స్థలాలు ఉన్నాయి. ఎన్ని స్థలాలు ఉన్నాయి? 4 ఉండేవి, ఒకటి బ్యాన్ అయ్యింది, ఒకటి నిలిపివేయబడింది. ఏది అది అంటే పరిశుద్ధుల నివాస స్థలం, పరిశుద్ధుల నివాస స్థలం. ఎందుకని? దానిని ఆయన చెరపట్టుకొని పునరుద్ధానుడైనప్పుడు యేసు ప్రభు తీసుకుని వెళ్ళిపోయాడు. దాని పరిశుద్ధుల చెర అంటారు, పరిశుద్ధుల చెర అంటారు. అయితే ఇప్పుడు భూమి కింద ఏమున్నాయి అనంటే, నెంబర్ 1 చీకటి బిలములు ఉన్నాయి. ఏ బిలములు? అందరు చెప్పాలి. ఏ బిలములు అంటే? గాఢాంధకారమైనటువంటి చీకటి ఉంది. బిలము అంటే పెద్ద రంధ్రం, బిలం అంటే పెద్ద రంధ్రం. పెద్ద పెద్ద రంధ్రాలు ఉన్నాయి భూమి క్రింద. ఎందుకున్నాయి అంటే, వాటిలో పడత్రోయబడిన దేవుని యొక్క దూతలు ఉన్నారు కదా, ఆ దూతలలో నాయకులైన వారిని కొందరిని దేవుడు తీర్పు తీర్చుట కొరకు అక్కడ వాళ్లను బందీకానగా పాశాల చేత బంధించి ఉంచాడు. చూడండి వాక్యాన్ని ఒక్కసారి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను చాలు. ఎవరి దూతలు? యూదా పత్రిక 6వ వచనం. యూదా పత్రిక 6వ వచనం. ఈ దూతలు ఎవరు? మరియు తమ ప్రధానత్వమును నిలుపు కొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమునకు జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి ఉంచెను చాలు. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు భూమి కింద పాతాళం అనబడుతున్న ఒకటి ఉంది. దానిలో ఒక ప్లేసు చీకటి బిలములు అనబడుతున్న స్థలం. దానిలో త్రోయబడిన దేవుని దూతలలో ప్రధానత్వం కలిగిన దూతల్ని తీర్పు తీర్చే వరకు మీరిక్కడ ఉండండి అని చెప్పి అక్కడ వాళ్ళను బంధించాడు. ఇంతకీ పాపము చేసిన దేవదూతలు అంటాడు. ఏ దూతలు అంట వాళ్ళు? పాపము చేసిన దేవదూతలు అంటే, ఇంతకు దేవదూతలు ఏ పాపం చేశారు? దేవదూతలు ఏ పాపం చేయబట్టి దేవుడు వాళ్ళను క్రిందకు పడద్రోయించాడు, వాళ్లను పట్టుకొని బంధించి పెట్టాడు, వాళ్లకు తీర్పు ఉందని చెబుతున్నాడు. ఈ 3 కార్యాలు జరగడానికి వాళ్ళు చేసిన పాపం ఏంటి? వాళ్ళు చేసిన పాపం ఏంటి తెలుసా? అపవాది నేను దేవునితో పాటు సమానుడిగా ఉండాలి, నా సింహాసనాన్ని ఆయన సింహాసనముతో సమానముగా హెచ్చించుకోవాలి అని అత్యాశ కలిగినప్పుడు అతనితో వీళ్ళు ఏకీభవించారు. దేవదూతలు చేసిన పాపం ఏంటంటే వ్యభిచారం కాదు, దొంగతనం కాదు, త్రాగుడు కాదు, మోసము కాదు. వాళ్ళు చేసిన ఒక పాపం ఏమిటి అంటే, తప్పు చేస్తున్న వ్యక్తిని తప్పు అని ఖండించకుండా తప్పు చేస్తున్న వ్యక్తితో వీళ్ళు ఏకీభవించారు. ఏకీభవించడం వల్ల తప్పు చేసిన వ్యక్తిని, ఏకీభవించిన వ్యక్తిని ఇద్దరిని కలిపి త్రోసేశాడు. అంటే ఇప్పుడు పాపము చేసిన వాడు ఎంతో, వాడితో ఏకీభవించేవాడు కూడా, అర్థమైన పాయింట్ ఇప్పుడు మీకు, పాపము చేసిన వాడు ఎంతో వాడితో ఏకీభవించేవాడు కూడా
అంతే. కనుక ఇప్పుడు లేఖనాన్ని బట్టి ఈ దూతలు పాతాళలోకమందలి బిలములో భద్రము చేయబడ్డారు. రెండవది, పాతాళం అనబడుతున్న అగ్నిగుండం ఉంది. పాతాళం అనబడుతున్న అగ్నిగుండం ఉంది. అక్కడెవరున్నారు అనంటే, ఈరోజు వరకు ఆదాము మొదలుకొని ఈరోజు వరకు చనిపోయిన ప్రజలలో ఎవరైతే ఆ యొక్క పరిశుద్ధుల చెరలో లేరో వాళ్ళందరిప్పుడు పాతాళములో ఉన్నారు. వాళ్ళందరిప్పుడు పాతాళములో ఉన్నారు. వారు ఎవరైనా కానీ, వారు ఎట్టివారైనా కానీ, వారు ఎప్పటి వరకు ఉంటారు పాతాళములంటే తీర్పు దినము వరకు అక్కడ ఉంటారు. తీర్పు దినము రోజున వాళ్ళను బయటికి తీసుకొచ్చి దాన్ని మూసి వీళ్ళకు తీర్పు తీర్చి అప్పుడు వీళ్ళను నరకానికి వేస్తాడు. కానీ ఇప్పుడు పాతాళములో ఎవరున్నారు అనంటే, పరిశుద్ధత కలిగి ఎవరైతే చెరలో లేకోకుండా బయటకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడున్నారు అంటే పాతాళములో ఉన్నారు. అంటే పరిశుద్ధత కలిగిన వారు మాత్రమే పరిశుద్ధుల చెరలో ఉండి యేసుతో పాటు వాళ్ళు వెళ్ళిపోయారు. యేసుతో పాటు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మిగిలిన అపరిశుద్ధత కలిగిన ప్రతి వ్యక్తి కూడా చెరలోనే ఉన్నారు. ఇది రెండవది. ఇక మూడవది ఏమిటి అంటే, ఈ పరిశుద్ధుల చెరకు ఆ కిందున్న పాతాళానికి మధ్యలో ఉన్న భాగమే అగాధం. ఇప్పుడు పరిశుద్ధుల చెర వెళ్ళిపోయింది, యేసుప్రభు తీసుకెళ్ళిపోయాడు, అగాధం మిగిలింది. ఈ అగాధం ఏమిటి అంటే, పాతాళము అనబడుతున్న అగ్నిగుండములో ఉన్నవారు పరిశుద్ధుల చెరలోనికి వెళ్లకుండా, పరిశుద్ధుల చెరలో ఉన్నవారు ఇక్కడికి రాకుండా మధ్యలో ఉన్నటువంటి ఒక స్థలమే అగాధం. అగాధము అనగా అడుగుమట్టు లేనిది. అడుగుమట్టు అంటే దానిలో ఒక్కసారి కానీ పడితే ఇంక పైకొచ్చే ఛాన్స్ లేదట. పైకొచ్చి అంటే దిగిపోవడమే తప్ప కిందకి ఇంక పైకొచ్చే అవకాశము లేదు. ఇది అబ్రహాము మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతుంది. యేసుప్రభు వారు చెప్పినటువంటి ఆ యొక్క విధానములో ధనవంతుడితో అబ్రహాం మాట్లాడుతూ, ఇచ్చటి వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రాకుండునట్లుగా మధ్యలో అగాధం ఉంది అని ప్రభు సంబోధించారు. లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనము నుండి మీరు ఇంటికాడ ధ్యానం చేయండి. లూకాసు వార్త 16:24 నుండి. దేవుని లేఖనమును బట్టి ఇప్పుడు మనం నేర్చుకుంటున్న పాఠాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, భూమి క్రింద అగాధము ఉంది, భూమికి తాళము ఉంది. భూమికి ఏమని చెప్పండి? తాళం ఉంది. అది ఎప్పటికప్పుడు వేసేస్తారు, అవసరమైనప్పుడు మాత్రమే తీస్తారు. బైబిల్ గ్రంథం ప్రకారం మనకి భూమి యొక్క తాళం 3 సార్లు తీయబడినట్టు కనపడుద్ది. 3 సార్లు తీయబడినట్టు కనపడుద్ది. ఎప్పుడు అనంటే, నెంబర్ 1, 5వ దూత బూర ఊదినప్పుడు. ఏ దూత? చూడండి, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడిన చాలు. అంటే ఇప్పుడు ఏంటి? 5వ దూత బూర ఊదినప్పుడు భూమి యొక్క అగాధము యొక్క తాళపు చెవి అతనికిచ్చారు. అతడు తాళం తీయగా భూమి లోపల నుండి మిడతలు బయటకు వచ్చినాయి. ఆ మిడతలు ముద్ర లేని వారిని కుట్టిని. ఒకటి. నెంబర్ 2, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 21. మరియు పెద్ద సంఖ్యలను చేతబట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని చాలు. రెండవది, ఎప్పుడు ఆ అగాధం తీయబడుతుంది అని అంటే, 1000 ఏండ్ల పరిపాలనకి ముందు అపవాదిని బంధిస్తున్నాడు దేవుడు గనుక అతన్ని లోపల పడేయడానికి రెండవసారి భూమి యొక్క తాళము తీయబడింది. మూడవది, ఎప్పుడు తీస్తున్నారు అని అంటే, 1000 ఏండ్లు అయిపోయిన తరువాత అపవాది విడిచిపెట్టబడాలి గనుక వాడు బయటికి రావడానికి 3వసారి తీస్తున్నారు. అనగా భూమి యొక్క తాళం 3 సార్లు ఓపెన్ చేయబడింది. ఒకటి, 5వ దూత బూర ఊదినప్పుడు,
రెండవది యుద్ధం అయిన అనంతరం అపవాదిని బంధించుటకు, మూడవది అపవాదిని విడిచిపెట్టడానికి. ఇప్పుడు అపవాది 1000 సంవత్సరములు ఆ యొక్క అగాధములు ఉన్నాడు. ఈ భూమి మీద ఆ 1000 సంవత్సరం ఏం జరుగుతుంది అంటే నీతియుక్తమైన పరిపాలన దేవుడు జరిగించడానికి యెరూషలేముని ఆయన కేంద్రంగా చేసుకున్నాడు. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా గ్రంథం 3:17 చదవండి. ఇర్మియా గ్రంథం 3:17. ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టుదురు చాలు. అనగా దేవుని యొక్క లేఖనం ప్రకారం యెరూషలేము మహారాజు పట్టణం. ఏ పట్టణం అంటది? మహారాజు ఉండే పట్టణం. ఆ పట్టణాన్ని దేవుడు సింహాసనముగా చేసుకొని అక్కడ నుండి నీతియుక్తమైన పరిపాలన జరిగిస్తాడు. ఇప్పుడు ఈ పరిపాలనలో ఉండడం కొరకై, ఈ పరిపాలనలో వాళ్ళు కూడా ఏలుబడి చేయడం కొరకై, వాళ్ళు కూడా ఆ పరిపాలన ఉండేటట్లుగా కొంతమంది చనిపోయిన వారు తిరిగి లేస్తారు. వారినే మొదటి పునరుద్ధానపు వారు అన్నారు. మొదటి పునరుద్ధానం బాగా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువారు పెండ్లి కుమారునిగా ఆకాశ మధ్యమునకు వచ్చినప్పుడు పరిశుద్ధులైన నీతిమంతులు లేస్తారు. లేచిన వారిని మొదటి పునరుద్ధానీయులు అనలేదు. అది మొదటి పునరుద్ధానం అనబడల. ఎందుకని మొదటి పునరుద్ధానం అనబడలేదు అంటే ఆ లేస్తున్నటువంటి వారు పెండ్లి కుమారుని రాకడకు మహిమాయుక్తమైన శరీరాలతో లేస్తున్నారు గనుక వాళ్ళని పునరుద్ధానం అని వర్ణించాల. అయితే పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు లేచారు, వెళ్ళిపోయారు ప్రభు దగ్గరికి. ఇక లేవని ఒక గ్రూప్ ఉంది. వాళ్ళు పరిశుద్ధులే కానీ లేవల. లేచిన వారు ఎక్కడున్నారు? లేచిన వారు ఎవరు అంటే పరదైషి అనబడుతున్న 3వ ఆకాశం ఉంది. 3వ ఆకాశములో ఉన్న పరిశుద్ధులు మాత్రము లేచారు. అయితే లేవని వారు పరిశుద్ధులు ఉన్నారు కానీ వీళ్ళు పరదైషిలో లేరు. ఎక్కడున్నారు అనంటే పరలోకములో ఆవరణం ఉంది. ఆవరణములో బలిపీఠం ఉంది. బలిపీఠము క్రింద ఉన్నారు వీళ్ళు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన 6:10. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక యుందువు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికియ్యబడెను, మరియు వారి వలె చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పగా చాలు. ఇప్పుడు వీళ్ళు మొర్ర పెడుతున్నారు. వీళ్ళు ఎక్కడున్నారు అంటే బలిపీఠం క్రింద ఉన్నారు. బలిపీఠము పైన అగ్ని ఉంది. అగ్ని ఉంది, అది మండుతూ ఉంది. ఆ బలిపీఠము క్రింద వీళ్ళ ఆత్మలు ఉన్నాయి. బలిపీఠం క్రింద వీళ్ళ ఆత్మలు ఉన్నాయి. నెత్తి మీద అగ్ని ఉంది, క్రింద వీళ్ళ ఆత్మలు ఉన్నాయి. ఇవి మొర్ర పెడుతూ ఉన్నాయి, ఇవి ప్రార్థన చేస్తూ ఉన్నాయి. నాదా అంటే భర్త అని అర్థం. నాదా సత్యస్వరూపి, ఎందాక నీవు తీర్పు తీర్చుకుంటావయ్యా? మమ్మల్ని వాళ్ళు చంపారే, మమ్మల్ని వాళ్ళు శ్రమ పెట్టారే, మమ్మల్ని బాధ పెట్టారే, అయితే నువ్వు తీర్పు తీర్చవు వాళ్ళకి అని అంటే ప్రభు అన్నాడు, మీరు ఇంకా కొంచెము కాలం ఆగండి. మీ వలె చనిపోవలసిన వారి లెక్క ఇంకా పూర్తవల. అంటే ప్రభువు కొరకు
హతసాక్షులుగా మరణించవలసిన వారి సంఖ్య దేవుని యొద్ద ఉంది. దేవుని యొద్ద ఉంది. ఆ సంఖ్య పూర్తయ్యే వరకు వాళ్లకు విడుదల దేవుడు ఇవ్వలేదు. అయితే ఇప్పుడు వాళ్లకు విడుదల కలిగింది ఎప్పుడు? 1000 ఏండ్ల పరిపాలన ఎప్పుడైతే భూమి మీద ప్రారంభిస్తున్నాడో అప్పుడు ఆ యొక్క బలిపీఠం క్రింద ఉన్న వారు లేచి యేసు ప్రభు దగ్గరికి వస్తారు. వారు ఎలాంటి వారో చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనము నుండి, అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను వాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని వాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. చాలు. వీరెవరు అని అంటే, నెంబర్ 1, క్రూర మృగముకు గాని వాని యొక్క బొమ్మకు గాని నమస్కారము చేయని పరిశుద్ధులు. నమస్కారము చేయని పరిశుద్ధులు. రెండవది, వాని సంఖ్య కలిగిన ముద్ర వేయించుకొనని వారు. వాని సంఖ్య కలిగిన ముద్ర వేయించుకొనని వారు అంటే రాబోవు దినములలో ప్రపంచమంతటి మీదకి ఒక సంఖ్య విడుదల చేస్తారు. ఆ సంఖ్యలో మర్మముగా 3 ఆరుల ముద్ర అనేది దాగి ఉంటుంది. అది ప్రపంచాన్ని ఏలబోతున్న నియంత యొక్క పేరుకు సంబంధించిన కోడు. పేరుకు సంబంధించిన కోడు. ఇది ప్రపంచములో బ్రతకవలసిన ప్రతి వ్యక్తికి ఉండాలి అని గవర్నమెంట్ రూల్ పెడుతుంది. ఏ దేశమైనా సరే పేర్లు మారొచ్చు అంతే. ఒకవేళ మన దేశంలో 3 ఆరుల ముద్ర అని తెలుగులో చెప్పొచ్చు, ఇక్కడ వేరే పేరుతో పిలవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెబుతా. ఇప్పుడు మన ఇండియాలో ఆధార్ కార్డు అన్నారు, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? బయోమెట్రిక్. ఏంటి బయోమెట్రిక్? ఏంటి ఆధార్ కార్డు కాదు. ఇప్పుడు ఆధార్లో ఏముంది? లెన్స్ ఉన్నాయా? ఆధార్లో మన డీటెయిల్స్ ఉన్నాయా? బయోమెట్రిక్ లేవు. ఇప్పుడు ఇక్కడ బయోమెట్రిక్ అన్నారు, అక్కడ ఆధార్ అన్నారు. తేడా పేరు మారుతుంది అంతే, మొత్తం సిస్టమ్ అంతే. రాబోయే దినాలలో జరిగే విపత్తి ఏమిటి అనంటే 3 ఆరుల ముద్ర కూడా ఇలాగే ప్రపంచమంతా ఏకీభవించి దానిని విడుదల చేస్తారు. ఎందుకంటే ప్రపంచాన్ని ఏలే చక్రవర్తి ఒక్కడవుతాడు గనక అతని ద్వారానే మొత్తం ప్రపంచములో ఉన్న దేశాలన్నిటిలో కూడా ఇది బయలుదేరద్ది. అయితే ఇప్పుడు ఈ ముద్ర వేయించు కొనని వారు 1000 ఏండ్ల పరిపాలనలో ఉండేవారు. అంటే ముద్ర వేయించుకోకూడదా? వేయించుకోకూడదు. ఎందుకు? అది సాతాను యొక్క ముద్ర. అది సాతాను యొక్క ముద్ర. ఆ ముద్ర ఎవడు వేయించుకుంటాడో వాడికట దేవుడు భయంకరమైన అగ్నితో కూడినటువంటి ఒక పాత్రను తాగిస్తే అది లోపలికి వెళితేనట వీడి ఒంటిలో నుండి రాత్రింబగళ్ళు అసలు యమతెరుపు లేకోకుండా భయంకరమైన అగ్ని మంటలు పుట్టి అయ్యో 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 అని ఏడుస్తాడు, కానీ వాడికి నెమ్మది కలగదట. అయితే ఇదే టైంలో ఒక చిత్రం జరుగుద్ది. ఏం తెలుసా? మాలాంటి పాస్టర్లు అందరూ అది వేయించుకోవాలి, అది ప్రభుత్వం పెట్టిన రూలు, అది మంచిదే, దేవుడు అధికారుల మాట వినమన్నాడు కదా, కనుక మీరు వేయించుకోవాలని చెప్పి పాస్టర్లే బోధ చేసి విశ్వాసులను ఆ యొక్క ముద్రకు అప్పగించే దినాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, అది దేవుని ముద్రే అని చెప్పే తప్పుడు బోధలు వస్తాయి. అయితే దేవుని ముద్ర అయితే మనిషికి శ్రమ రాదు కదా. చూడండి వాక్యం మీరు ఒకసారి, అవునా కాదా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చూద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం నుండి చదవండి. ప్రకటన 7:12 నుండి 13 చదివే సరిపోదు. 13 చదివండి. ప్రకటన 7:13 నుండి
తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నాం. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్న సింహాసనాసీనుడైన వారు తానే తన గుడారము జాగ్రత్తగా గమనించాలి. ఒక గ్రూపు చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎవరు అంటే తెల్లని వస్త్రాలు కలిగి మహాశ్రమలలో నుండి వచ్చిన వారట. ఏ శ్రమలు? దేనికి శ్రమలు వచ్చినాయి వాళ్ళకి అని అంటే, ఈ నమస్కారం చేయనందువల్ల, మూడార్ల ముద్ర వేయించుకోవడానికి ఇష్టపడనందువల్ల అపవాది శ్రమ పెడితే ఆ శ్రమలను భరించి, ఆ శ్రమలను తట్టుకొని, శ్రమలలో నిలబడి దేవుని కొరకై ప్రాణం అర్పించారు. అయితే ఇప్పుడు కొంతమంది శ్రమలు వస్తే ఎలాగా, దేవుడికి తెలవదా ఏంటి, మేము చచ్చిపోతామేంటి అని చెప్పి మనలాంటి బ్యాచ్ పర్లేదులే దేవుడికి తెలవంది ఏముందని మూడార్ల ముద్ర ముందేయించుకుంటారట. వీళ్ళ పరిస్థితి ఎలాగూడదో చదవండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనము నుండి, ప్రకటన 14:9 చదువుదాం. అనగా వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకును గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి ఎందేమి తన చేతి మీదనేమి ఆ ముద్ర వేయించు కొనిన ఎడల ఏమియు కలపబడకుండా దేవుని ఉగ్రతా పాత్రలోని పోయబడిన దేవుని కోపము అను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వాని బాధా సంబంధమైన పొగ యుగము యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించు కొనిన ఎడల వాడును రాత్రింబవళ్ళు నెమ్మది లేనివారై యుందురు. చాలు అనగా 3 ఆరుల ముద్ర వేయించుకోకపోతే ఇక్కడ జీవితం లేదు, వేయించుకుంటే అక్కడ జీవితం లేదు. ఇప్పుడు ఏ జీవితం కోరుకుంటారు మనుషుడు? ఏది కావాలంటే మనకి ఇక్కడిదే కావాలా? నేను ఈరోజు ఉదయం ఇండియాలో మన బ్రాంచ్ సంఘంలో వాక్యం అందించాను లైన్ మాట్లాడుతూ. నేను ఇవాళ మాట్లాడిన సబ్జెక్ట్ ఏంటంటే, విడువబడిన దానిని, దుఃఖాక్రాంతురాలైన దానిని తన పురుషుడు రప్పించినట్లుగాను, తృణీకరింపబడినది యవ్వన కాలమునందు భర్త పిలిచినట్లుగాను దేవుడు నన్ను పిలుస్తున్నాడని సబ్జెక్ట్ చెప్పాను. నేను విడవబడింది అనేటువంటి దాని మీద, తృణీకరింపబడింది అనే దాని మీద సబ్జెక్ట్ చెబుతూ, మనం ప్రార్థన చేస్తే దేవుణ్ణి ఏమని కోరుకుంటామంటే ఆశీర్వదించు ఆశీర్వదించు అని కోరుకుంటాం. ఆశీర్వాదం అంటే ఏంటి? అప్పు లేకుండా ఉండాలా, అవునా కదా? డబ్బులు రావాలా, జీతాలు పెరగాల, కుటుంబం బాగుండాలా, రైట్. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, రబ్బాయ్ సిరికి దేవునికి దాసులుగా ఉండలేరు రబ్బాయ్, మీకు డబ్బు కావాలంటే నేనున్నాను మీతో, నేనుంటే అది ఉండదు, మీరు కోరుకో అంటే ఇప్పుడు మనం దేని అడుగుతున్నాం రోజు? నువ్వు లేపైనా పర్వాలేదు కానీ రూపాయి కావాలా? నువ్వు లేపైనా పర్వాలేదు, ఏం కావాలా మనకి? రూపాయి కావాలా? బ్రతకాలి ఇక్కడ అంటే ఇప్పుడు ఏం కోరుకోవాలి మనం? ఇప్పుడు 3 ఆరుల ముద్ర రిలీజ్ అయితే మనలో ఒక్కళ్ళు కూడా వద్దు, నేను ప్రభువు నమ్ముకున్న సావరైన జస్తాను కానీ అని వేయించుకోకుండా నిలబడే దమ్మున్న వాళ్ళు ఉండరా? మనం ముందే చెయ్యట్టేస్తాం. అక్కమ్మ పడదేమా గారు, ఇక్కడ అక్కమ్మ తగలడిపోను, ఎంతసేపు అక్కమ్మల ఏడుపే, ఇదే బతుకింకా.
ఏమో ఈ అక్కమా లేకపోతే ఇంతమంది బతకలేదేంటి దేశంలో మనం? మరి ఏంటో మనుషులు ఇలా అయిపోయారు, నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి. చాలామంది జీవితాల్లో దేవుణ్ణి కోరుకోవట్లా, లోకపు ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు. మరి ప్రభు రాకడ వచ్చే ముందు ఈ 3 ముద్ర రిలీజ్ చేస్తే ముందు చెయ్యట్టేది మనమే. గుడికి వెళ్ళోళ్ళే ముందెడతారు, ఎందుకంటే వీళ్ళకి ప్రాణం మీద తీపి ఎక్కువ. ఇంకా అన్యుడిగా ఉన్నవాడు మూర్ఖుడైనవాడు ఉంటే పోతే పోతాం అంటాడు. కానీ మనం ఆ బ్యాచి కాదు, పైగా వాక్యం అడ్డం పెడతాం. అధికారులు ఆజ్ఞకు లోబడాలి అయ్యారు, అధికారుల ఆజ్ఞకు లోబడాలని. ఏమండి నరకానికి పోయేదానికి లోబడమని చెప్పాడు దేవుడు నీకేమైనా? ఆలోచించండి. చాలామంది వాళ్ళు ఏమైపోతారు, రేపు భవిష్యత్తులో చాలా భయంకరమైన శ్రమ ఉంటుంది. అది కానీ వేయించుకుంటే రాత్రింబవళ్ళు ఇక నెమ్మది ఉండదట. ఇక మూలగడమే, ఒంట్లోంచి 7 మంటలు పుట్టేస్తూ ఉంటే. ఎందుకంటే పాత్ర తాగిస్తాడు. అదేమిటి? దేవుని కోపము అనే మద్యమట. ఆ మద్య పాత్ర తాగితే ఒంట్లోంచి 7 మంటలు పుట్టుకొచ్చేసి వాడు రాత్రింబగళ్ళు ఓ ఓ ఓ అని అళ్ళటమే. వాడికి నెమ్మది ఉండదు, ఏ ఏసీలో కూర్చొని నెమ్మది ఉండదు వాడికి. అంటే అంత భయంకరమైన శ్రమ, అంత భయంకరమైన శ్రమ. ఇప్పుడు 1000 ఏండ్ల పరిపాలనలో లేచేవారు ఎవరు అని అంటే, నెంబర్ 1 నమస్కారము చేయని వారు, నమస్కారము చేయని వారు. నెంబర్ 2 ఎంత కష్టమైన ముద్ర వేయించుకొనని వారు, ముద్ర వేయించుకొనని వారు. నెంబర్ 3 వాళ్ళు ఎవరు అనంటే, యేసు కొరకై సాక్ష్యం ఇస్తే వాళ్ళ శిరస్సును తెగేశారట, శిరస్సుని తెగేశారట. పౌలు ఏం తప్పు చేశాడని శిరస్సును నరికారు? పౌలు ఏం తప్పు చేశాడని శిరస్సు నరికారండి? ఎడారి ప్రాంతంలో పౌలు గారు నిలబెట్టి కత్తి పెట్టి వేస్తే తల అంత దూరం పడిందట, వెళ్ళి జీయుమని రక్తం ఈ కంఠములోంచి పైకి తనిందట. ఏం తప్పు చేశాడని? యేసుని గూర్చి సాక్ష్యం ఇచ్చినందుకు, యేసుని గూర్చి సాక్ష్యం ఇచ్చినందుకు, యేసుని గూర్చి సాక్ష్యం ఇచ్చినందుకు చిరచ్ఛేదనము చేయబడిరి. చిరచ్ఛేదనము. ఇప్పుడు లేచేవారు ఎవరో తెలుసా? దేవుని కొరకై తలలు నరకబడిన వారు, తలలు నరకబడిన వారు. దేవుని కొరకై శ్రమలను కూడా తట్టుకొని 3 ముద్రకు దూరముగా ఉన్నవారు. దేవుని కొరకై ప్రతిమకు నమస్కారము చేయకుండా పరిశుద్ధతను కాపాడుకున్నవారు, పరిశుద్ధతను కాపాడుకున్నవారు. ఈ 3 గుణగణాలు కలిగిన వారు మొదటి పునరుద్ధానములో లేస్తారు. దేవునికి స్తోత్రం. మనం ఈ పునరుద్ధానములో లేస్తే ఏమవుతామంటే ధన్యులమవుతాం. ఏమవుతాం చెప్పండి? అయితే పునరుద్ధానములు లేవాలంటే ఇప్పుడు ఈ 3 గుణాలు ఉండాలా. వీటిలో మనం నిలబడగలమా? షద్రక్ మెషక్ అబ్నేలు గురించి చాలాసార్లు విన్నాం. చచ్చిపోతాం కానీ ఏమాత్రం కూడా నమస్కారం చేయమన్నారు వాళ్ళు. దేవుడు అద్భుతాలు చేశాడని పాటలు కూడా పాడాం. ఇదే సీను నీకొత్తే నిలబడతావా? ఇదే పరిస్థితి నీ కళ్ళ ముందు పెట్టి నీ కఫీలు నీకేమండి అకమ ఇచ్చినోడు ఎవడున్నాడో వాడు కానీ నమస్కారం కానీ పెట్టకపోతే కుదరదబ్బాయి అని అంటే నువ్వు నిలబడతావా? హై నీకు అకమ వద్దు, పోతాను ఇంటికి అవసరం తడుకు తింటాను అనగలవా? ఆలోచించండి. విశ్వాసము మీద నిలబడడం కష్టం రాబోయే దినాలు. అందుకని బైబిల్ అంటుంది పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుతుంది. పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుతుంది. రేపు రాబోయే దినాల్లో ఈ యొక్క 3 ముద్ర రిలీజ్ అయినప్పుడు నిలబడతావో పోతావో కనపడతాట. చూడండి వాక్యం ఒకసారి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన 14:12. దేవుని ఆజ్ఞలను యేసుని గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న, చూడండి, పరిశుద్ధుల ఓర్పు ఇందులో 3 ముద్ర రిలీజ్ అయినప్పుడు. అర్థమైందా? ఇందులో కనపడద్దు నీ ఓర్పు ఏంటో, నీ భక్తి ఏంటో, నీ విశ్వాసం ఏంటో, నీ నీతి ఏంటో, నీ యథార్థత ఏంటో, ఇప్పటివరకు గుళ్ళో నువ్వు పాడిన పాటలేంటో, చేసిన ప్రార్థనలేంటో, నువ్వు ఇచ్చిన సాక్ష్యాలేంటో అప్పుడు కనపడుద్ది. ఎప్పుడు? 3 ముద్ర రిలీజ్ అయినప్పుడు. నిలబడతావా లేకపోతే అందరితో పాటు మందలో కలిసిపోతావా? ఇశ్రాయేలీలలో కొన్ని వేల మంది ఉన్నారు బబులోను దేశంలో, కానీ 3 నిలబడ్డారు. 3 నిలబడ్డారు. కొన్ని వేల మంది ఉన్నారు బబులోను దేశంలో ఇశ్రాయేలీలు. మరి వాళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళందరూ ఏం అయ్యారు? నిలబడలా. దేవుని కొరకు వాళ్ళు నిలబడలా. వాడు లోకముతో మమేకమయ్యారు.
లోకములో కలిసిపోయారు. అందుకనే వాళ్ళ పేర్లు ఎవరే లేవు, నిలబడిన వీళ్ళ పేర్లే ఉన్నాయి బైబిల్లో. దేవునికి స్తోత్రం. నిలబడేవాడు ధన్యుడు, నిలబడేవాడు ధన్యుడు. 1000 ఏండ్ల పరిపాలనలో ఉండాలి అనంటే ముందు మనము మొదటి పునరుద్ధానములో లేవాలి. మొదటి పునరుద్ధానములో లేవాలి అనంటే ఈ 3 లక్షణాలు ఉన్న వ్యక్తులమై ఉండాలి. 3 లక్షణాలు ఉన్న వ్యక్తులమై ఉండాలి. దేవుని కొరకు శ్రమ అయినా, కష్టమైనా, బాధైనా నిలబడగలిగిన వాడే దేవునితో రేపు నిత్యము ఉంటాడు. చిన్న శ్రమ వచ్చిందనో, చిన్న శోధన వచ్చిందనో, ఇబ్బంది వచ్చిందనో, ఇరుకొచ్చిందనో దేవుని విడిచి లోకములోకి వెళ్ళేవాడు ఎక్కడ కూడా కనపడడు. ఈ రోజున మనం పరిశీలన చేసుకుందాం. దేవుని చిత్తమైతే ఈ సబ్జెక్టు మరలా తిరిగి వచ్చి ఆదివారం మనం ధ్యానం చేద్దాం. ఆలోచించండి, ఈ రోజున దేవుని కొరకు నిలబడగలవా? మన అందరి కొరకు ఆయన భూమికి ఆకాశమునకు మధ్యలో సిలువ పైన నిలబడ్డాడు. మండుటి ఎండలో నిలబడ్డాడు. పాపిగా నిలబడ్డాడు. రక్తపు ముద్దగా నిలబడ్డాడు. శాపగ్రస్తుడుగా నిలబడ్డాడు. దోషిగా నిలబడ్డాడు. తూలనాడబడిన వాడిగా నిలబడ్డాడు. ఎవరూ లేని ఏకాకిలాగా నిలబడ్డాడు. ఈ రోజున దేవుని కొరకు నువ్వు ఒక్క విషయంలోనైనా నిలబడగలవా? ఆయన సిలువ వైపు చూస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ రాత్రి కాలము వేళ మీ కృపదనుక లేఖనములలో నుండి మాతో మాట్లాడినందుకై స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రభువా, విత్తబడిన వాక్యము నీరు కట్టు నాయనా, ఫలింపు చేయి నాయనా, సహాయము చేయి ప్రభువా. అయ్యా, మేము మీతో నిత్యత్వములో ఉండాలి అంటే లోకములో ఎలా బ్రతకాలో నీ వాక్యం బోధిస్తుండగా విన్న మేము తప్పిపోకుండా స్థిరపరచబడేటట్లుగా, నిలబడేటట్లుగా, యుగయుగములు మీతో ఉండేటట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యమైన ప్రతి బిడ్డను దీవించండి. మీ సిలువ కిందకు వాళ్ళని నడిపించండి. మీ రక్త ప్రోక్షణ వారిపైన ప్రోక్షించండి. మీ శక్తి చేత వారిని నింపి బలపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.